అలా సిగ్గుపడికే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నా వల్ల కావట్లేదు. అందలేనంత దూరం ఉంటూ ఎంత ఆశపడుతున్నా అందనంటున్నా ఆకాశ మేఘంలో ఉన్న వెన్నెల జాబిలి, అందేంత దూరంలో ఉన్న అందను అంటున్నా నీలపై ఉన్న నా జాబిలి. అయ్యగారు కవితలు బాగానే చెప్తున్నారు. ఇందులో నాదేం లేదు, నిన్ను కలిసాకే ఇవన్నీ వచ్చాయి. రావాలా? రావాలి కదా మరి. రాను. సరే రావద్దు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. చెప్పమంటావా? చూపించమంటావా? చూపించు. ఏంటి రెప్ప వేయకుండా చూస్తున్నావు? చందమామని ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను, దిష్టి తగిలేస్తుంది. సిగ్గుపడికే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నా వల్ల కావట్లేదు. రానన్నావు, వెయిట్ చేస్తాను. వెయిట్ చేస్తూ అక్కడే కవితలు చెప్పుకుంటూ ఉంటావేమో వచ్చేసా. నా కవితలు మాత్రమే కాదు, ఇంకా చాలా వచ్చు. అంటే పోనా? పోవడానికా ఇంత దూరం వచ్చింది? ఆహా, మరి ఓయ్ మా ఊళ్ళమ్మ, ఆ చంద్రుడు ఈ వెన్నెల రెండు వేస్ట్ అయిపోతాయి. ఏం చేద్దాం? నీకు తెలీదా? ఇలాగేను, ఇంకా నా వల్ల కాదు. సరే ఆగాగు, వీటన్నిటికీ టైం ఉంటుంది. ఓయ్ చాందిని, గురించి కొనుక్కున్నాను. ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీద ఆ రుద్రగడ అండతో ఎమ్మెల్యే 1000 ఎకరాలు పోగు చేస్తున్నాడు. అదే ఏరియాలో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి 60 ఎకరాల భూమి ఉందని తెలిసి బెదిరిస్తే పారిపోయారని ఈ అమ్మాయిని వెతికి మరీ బలవంతంగా తీసుకొచ్చారు. అయినా నిన్న ఊరంతా ఎతికానే కానీ అసలు మౌనిక ఆచూకే తెలియలేదు. అంత ముఖ్యమైనవనే వాడు జాగ్రత్తగా ఒక చోట దాచిపెట్టాడు బాబు. ఎక్కడా? ఇంకెక్కడ, వాడింట్లోనే. వాడింటికి వెళ్ళడం ఎంత కష్టమో రేపు ఆ ఊరు నుంచి వచ్చాక నువ్వు ఈ ఊర్లో ఉండడం కూడా అంతే కష్టం. అయినా రియానే మనం ఎక్కడున్నాం ఎంత ఈజీగా కనిపెట్టి వచ్చేసినప్పుడు ఆ రుద్రగాడికి అసలు పెద్ద పనే కదా మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి. ఇందాక వస్తున్నప్పుడు కూడా ఆడి మనుషులు ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. నా గెస్ కానీ కరెక్ట్ అయితే రేపు ఉదయం ఆడి దగ్గర నన్ను నిల్చోబెట్టాలి కాబట్టి ఏదో ఒక స్కెచ్ చేస్తారు ఈరోజు నైట్ నన్ను పెట్టుకెళ్ళడానికి. రే గణేష్, నా మాట విను. నా ప్లేస్లో నువ్వు వెళ్ళరా. నువ్వెవరో వాళ్ళకి ఎలాగో తెలియదు కాబట్టి మహా అయితే నిన్న ఇంట్లో పడేస్తారు. కానీ నువ్వు అక్కడ మౌనికని అనువున ఎత్తికి తనని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నీదిరా. నేను చూసుకుంటా మామ. సార్, వాళ్ళు మళ్ళీ మన కోసం వచ్చినప్పుడు సగం మందిని ఇక్కడే ఉంచి ఆడి బలం తగ్గించే బాధ్యత మాత్రం మీదండి.
ఇక రుద్రగఢ్ సంగతి నేను చూసుకుంటా. ఎవర్రా నువ్వు? ఎవరిని పట్టుకురమ్మంటే ఎవరిని పట్టుకొచ్చిండ్రా? అక్కడికి వెళ్ళేసరికి ఈడే ఉన్నాడన్నా. చెప్ వీడు వాని ఇంట్లో ఉన్నాడంటే వీడు ఖచ్చితంగా వాడు ఫ్రెండ్ అయి ఉంటాడు. దీన్ని లోపలేసి వాడిని పట్టుకురండి, అర్థమైందా? ఏంట్రో బుగ్గలు బాగా ఎరిపెక్కినాయి, ఏంటి విషయం? నిన్న చాందీతో టైం స్పెండ్ చేశారా? ఎప్పుడు లేని కొత్తగా ఏదో. రేయ్, నువ్వు రోజు రోజు చాలా దగ్గరికి వెళ్తున్నావురా బాబు, జాగ్రత్త. నీ భయం నీ దగ్గరే ఉంచుకో, నా దాకా రానివ్వకు. పద చెప్తా. పద. రాత్రి సిద్ధుగాడు వచ్చాడన్నా మన ఇంటికి. గొంగల్ పురుగులాగా ఉండేదాన్ని చేతకొక చిల్లలా మారావు. ఒంటికి రంగులు వచ్చాయి, మనసుకి రెక్కలు వచ్చాయి. ఎంతవరకు ఎగురుతావు? నొక్కిరెక్కితే రెక్కలు కత్తిరించను, ప్రాణాలే తీసేస్తా. అంత మొగతనం ఉందా వాళ్ళు? నా మొగతనం ఏంటో చూపించమంటావా? ఆ రోజే నాకు అర్థమైంది, నా చెల్లి ఈ ఇంట్లో సుఖంగా ఉండలేదని. తాను ఎప్పుడు ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉండాలనుకునేది. సరిగ్గా అదే సమయంలో మీ నాన్న కూడా డిఐజీ గారి సహకారంతో ఈ ఊరికి ఈ గొడవలకి దూరంగా నా చెల్లిని తీసుకెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత నువ్వు కడుపును పడ్డావు.
పరాయి వాడైనా నాకంటే నా చెల్లి బావ గురించి ఆ డిఏజీ గారు ఎక్కువ ఆలోచించారు. వాడితో మాట్లాడాకే అర్థమైంది ఇంకా మీ అమ్మ నాన్న మీద రుద్రగాడు ఎంతో పగతో రగిలిపోతున్నాడు. కొద్ది నెలల్లోనే మీ అమ్మ నాన్నలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటిదాకా అది యాక్సిడెంట్ ఆ రుద్రగాడు పన్నాగమో తెలియలేదు. అందుకే నువ్వు వెంటనే బయలుదేరి పట్టణం వెళ్ళిపో. నువ్వు కూడా దూరం అయితే ఇన్నాళ్ళు నా కష్టం కన్నీళ్ళు వృధా అయినట్టే. ప్రవీణు, నేను వెళ్ళి బస్ గురించి కనుక్కొని వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా చూస్తా. తప్పకుండా అయ్యా, చూసుకుంటాను. అప్పన్నా తన్నా మన్నా బాగా పొద్దుగానే లేవడం అలవట్లేదు అనుకుంటా కుర్రోడికి. సూపర్ ఫిగర్ మనకేంటే బావలే. అరే లేరా బాబు, అసలే ఈరోజు శ్రావణ శుక్రవారం రా. అమ్మాయిలు లక్ష్మీదేవిలా దర్శనమిస్తారు. వాళ్ళు లంగావని వేసుకొని అటు ఇటు నడుస్తూ దీపాలు వెలిగిస్తూ ఆ దీపాల్లో వాళ్ళు వెలిగిపోతూ అబ్బాబ్బాబ్బా వాళ్ళు గుడి చుట్టూ మనం వాళ్ళ చుట్టూ. వాళ్ళకి అమ్మవారి దర్శనం, మనకి అమ్మాయిల దర్శనమే. లేరా బాబు, లేచి రెడీ అవ్వు, టైం అయిపోతుంది. లేరా, ప్రసాదాలు అయిపోతాయి అసలే. లంగావోనిలో అమ్మాయిలు దేవతలా ఉంటారని వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇవన్నీ కాదండి, ముందు మీ పేరు చెప్తే చాలా బాగుంటుంది. అసలు మీకు సిగ్గుందా? హలో, ఏంటి లంగావని వేసుకుంది పడేద్దాం అనుకుంటున్నారా? జాగ్రత్త. అరే బావా, సెట్ చేసేసావా? నువ్వు కనుక తన డీటెయిల్స్ అన్ని కనుక్కొని నా దగ్గర తెస్తే ఈరోజు నీకు 1+1 బిర్యానీ ఆఫర్ విత్ 2 లీటర్స్ కోక్ రా అబ్బాయి. నువ్వు ఇదే మాట మీద ఉండు, నేను అదే పని మీద ఉంటా. అరే నాకు చిన్న డౌట్ బావా, ఒకవేళ పని అవ్వకుంటే చిన్న బిర్యానీ ఓ చిన్న కోక్ చాలే. సింగిల్ బిర్యానీ కాదు కదా, సింగిల్ పీస్ కూడా పెట్టకుండా మొత్తం నీ ముందే తినేస్తా. అల్ప 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 అంతే. బావా, అమ్మాయి పేరు చాందిని, పుట్టింది ఇక్కడే కానీ లాస్ట్ 5 months నుంచి చెన్నైలో జాబ్ చేస్తున్నారు. అక్కడ పాపకి బాయ్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అలాగే ఈ ఊరికి ఏవో లీవ్స్ పెట్టుకుని వచ్చిందంట. తర్వాత నీ ఇష్టం. ఆ పిల్లింట్లో ఇంకో బావున్నాడు, వాడి పేరు రుద్ర. ఆడు మనుషులతో మాట్లాడడం తక్కువే, మర్డర్లు చేయడం ఎక్కువ. నువ్వు కనుక ఆ పాప వెనకలు పడ్డావనుకో, వాళ్ళ లిస్టులో ఇంకో నెంబర్ పెరిగిపోద్ది. అయినా మనకెందుకు వచ్చిన పాటలు బాబు ఇవే? ఫ్రంట్ కన్నా బ్యాక్ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్గా ఉందిరా. అరే నేను ఇక్కడ ఎంత ఇంటెన్సిటీతో మాట్లాడుతుంటే నువ్వు ఇంట్రెస్టింగ్గా ఉందంటావేంటి? బావకి బలం ఎక్కువ, పాపకి పొగరు ఎక్కువ, మన కోపిక ఎక్కువరా. బా బిర్యానీ అన్నావు, నీకు ఆకలి ఎక్కువ. పదా, మా బావంటే బావే దా. ప్రవీణ్ గారి సంగతి ఏమైందిరా? వాడిని తీసుకొద్దామని వెళ్తే ఎవడో సిటీ కుర్రోడు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయాడన్నా. ఏం మాట్లాడుతున్నావురా? రే పోనీ. హలో, సరే వస్తున్నా.
షాక్ అయ్యావా? ఆ రోజు మా అమ్మ నాన్నల్ని ఊరికి దూరం చేసావు కదరా, ఈరోజు నిన్ను ఊరికి కాదు ఈ లోకానికే దూరం చేస్తా. నచ్చింది దక్కనివ్వలేదు మీ నాన్న. ఊరందరూ నాకు దూరంగా పారిపోయి తప్పించుకున్నారనుకున్నారు. కానీ ఎవరికి తెలియని నిజం ఏంటంటే వాళ్ళని వెతికి వెతికి మరి కారుతో గుద్ది లోయలో తోచింది. అంకుల్ లేవండి అంకుల్, మెల్లిగా కూర్చోండి. ఎవరు అంకుల్ వాళ్ళు? రాంపల్లిలో నాకు ల్యాండ్ ఉంది బాబు, దాని పక్కనే రాఘవయ్య గారి స్థలం ఒకటి ఉంది. 6 నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వచ్చి ఆశ్రమం ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాడు. మంచి పని కోసమే కదా అని నేను ల్యాండ్ ఇస్తానని మాట ఇచ్చాను. ఇంతలో సడన్గా వీళ్ళు వచ్చి కుదరదని చెప్పి పంపించేశారు. అంకుల్, మౌనిక ఎక్కడున్నా వెతికి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. కళ్ళ ముందే కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతున్న ఇచ్చిన మాట వెనక్కి తీసుకోపోవడం ఇష్టం లేక ఎలా అయితే మీరు కట్టుబడి ఉన్నారో ఇప్పుడు నేను మీకు అలా మాట ఇస్తున్నాను. మీరు అనుకున్న టైంకి తన పెళ్లి చేసే బాధ్యత నాది. బాబు రిషి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ ప్లేస్లో నేనున్న అలాగే ఆలోచించేవాడిని. ఎందుకంటే ఎంతైనా అది మీ బాధ్యత కదా. అదంతా ఇంకా మర్చిపోండి. మీరు పెళ్లి పనులు చూసుకోండి, నేను తనని తీసుకొచ్చే పని చూసుకుంటా. ఏమైందిరా నాన్న, బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? నా ఫ్రెండ్ మౌనిక ఓ ప్రాబ్లంలో ఉందమ్మా, నేను వెళ్ళాలి. మనకి గొడవలన్నీ ఎందుకురా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు వెళ్ళి చూసుకునే లోపు తనకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేనమ్మా. నా మాట వినరా నాన్న. తన ప్లేస్లో నా సొంత చెల్లె ఉంటే ఇలా మాట్లాడేదాను అమ్మ. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి అక్కడ తనకు అన్ని జాగ్రత్తగా చూసుకొని సెటిల్ చేసి తిరిగి వచ్చే బాధ్యత నాది. అర్థమవుతుందా? రే, బాలుగారు చెప్పిన ఊరు ఇదేనారా? ఇదే అనుకుంటారా? పక్క కాపు
కాపాడినా నన్ను చంపేస్తారన్న ప్లీజ్ అన్న. రే ప్రవీణ్గా, నువ్వు ఎవ్వడు వెనకాల నించున్నా ఈ ఊర్లో నిన్ను కాపాడే మొగోడే లేడ్రా. రేయ్, నువ్వు తప్పుకోకపోతే నిన్ను కూడా నిలువుగా చీరేస్తాన్రా. ఏరా నేను పీసుకొట్టొచ్చేలోపు వాళ్ళని మడతెట్టేశావా? నువ్వు ఇంకా మారవారా? మీరు వాళ్ళని కొట్టాల్సింది కాదండి. ఇప్పుడు ఆ రుద్రగడ మిమ్మల్ని కూడా వదలడు. రుద్ర ఆడేవాడు? అయినా అంతమంది వెనకాల పడుతున్నప్పుడు ఏ కర్రో రాయో పట్టుకొని కొట్టాలి కానీ పరిగెత్తుకొచ్చావండి. ఆయనంటే చుట్టుపక్కల 15 వాళ్ళకి ఇదండి. ఆ బొక్కలే. రేయ్ పద. ఏమైందిరా? తెలియట్లా. స్టార్ట్ అవ్వట్లేదా? సరే పద. సరే దిగు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. పదరా వెళ్దాం.